దేవుని ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు, ఈరోజు ఒక ఆత్మ కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు. మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు, దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు. ఆయన రాజ్యం ఆయన స్థాపిస్తాడు. మనము అంగీకరించినటువంటి ఆత్మ దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు, ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు. మనము నమ్మేటటువంటి యేసు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు రాజులకు రాజైన యేసు, మనము నమ్మేటటువంటి యేసు ప్రభువులకు ప్రభు అయిన యేసు, మనము నమ్మేటటువంటి యేసు దేవుళ్లకు దేవుడైనటువంటి దేవుడు. ఆయన రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు, ఆయన స్థాపిస్తాడు. మనము అంగీకరించినటువంటి ఆత్మ, ఆయన వస్తే కింద పడిపోయి పూనకాలు వచ్చేది, ఆయన వస్తే గట్టిగా ఈకిలిగా నవ్వేది, ఆయన వచ్చాడని చెప్పి గట్టిగా కేరింతలు కొట్టి అవతలోని కొట్టేది. లేకపోతే ఒక ఆయన అంటాడు వామిటింగ్ ఆత్మ అంట, ఆయనకు పరిశుద్ధాత్ముడు వస్తే వామిటింగ్ వస్తుందంట. ఒక ఆయన అంటాడు పరిశుద్ధాత్మ వస్తే నేను అవతలోని తిడతానంటాడు, ఒక ఆయన పరిశుద్ధాత్మ వస్తే నేను సాతాను తిడతానంటాడు. ఎట్లా పడితే అట్లా. పరిశుద్ధాత్ముని శక్తి రాజ్య నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి నోరు తెరిచి మాట్లాడితే అవతలి వాడికి తర్కాన్ని నిర్వీర్యం చేస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి చేయుంచి ప్రార్థించకపోయినా చేతులు ఉంచితే చాలు స్వస్థత తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి యేసుక్రీస్తు యొక్క వర్చస్సును, యేసుక్రీస్తు యొక్క రాచరికాన్ని చాటుతుంది. పరిశుద్ధాత్ముని శక్తి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకనాథుడైనటువంటి అపవాది యొక్క క్రియలను లయపరుస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి మనకు స్వస్థతతో పాటు బుద్ధిని తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి గవర్నెన్స్ తీసుకొస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది. పరిశుద్ధాత్ముని శక్తి కేవలం చెక్క భజన నేర్పించదు. మనం ప్రకటిస్తున్నట్లుగా అప్పుడప్పుడు సంఘాల్లో టీవీలకెక్కి ప్రకటిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్ముని శక్తిని అవహేళన పరచటం. మేము ప్రకటించినటువంటి వేరొక సువార్త ఏంటి? నువ్వు ఆయన దగ్గరికి వస్తే చచ్చిపోతే పరలోకం పోతావు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నేను చేయించుతాను, నీకు కొడుకు పుడతాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు పెండ్లైపోతుంది, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకేవేవో నోటికొచ్చిని. కానీ యేసుక్రీస్తే స్వయంగా ప్రకటించినటువంటి సువార్త మనం ఇంతవరకు చూసాం. మార్కు సువార్తలో ఆయన దేవుని రాజ్యం అన్నటువంటి సువార్తను ప్రకటించాడు. మతం కట్టడం కాదు. నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు. ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించాను. ప్రభువా, సాక్షిగా ఉండటం అంటే ఏంటి? సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా? సాక్షిగా ఉండడం అంటే ప్రభువు నన్ను ఆశీర్వదించి కొడుకు పుట్టించాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను చచ్చిపోతూ ఉండే నన్ను లేపాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు. నాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి 16 నుంచి సమస్త జనులను 18 నుంచి చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అధికారము నాది, పరలోకములో అధికారం నాది, భూలోకములో అధికారం నాది, నీ పైన అధికారం నాది, నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలి? ప్రతినిధిగా వెళ్ళాలి. నువ్వు మాట్లాడింది నేను మాట్లాడినట్లుంటుంది, నువ్వు చేయి పెడితే నేను చేయి పెట్టినట్లుగా ఉంటుంది, నువ్వు పలికితే నేను పలికినట్లుగా ఉండాలి, నీ ప్రవర్తన నా ప్రవర్తన లాగా ఉండాలి. నీ సాక్ష్యం అంటే నోరు తెరిచి ఒక మాట చెప్పి బయట జీవితంలో ఇంకొక జీవితం కాదు సోదరులారా. సాక్ష్యముగా జీవించటం, సాక్షిగా జీవించటం అనంటే ఆయన పరిచర్యను కేవలము మతపరమైనటువంటి 4 గోడల మధ్య మాత్రమే పెట్టడం కాదు ప్రియులారా.
సాక్షి జీవితం అనంటే నీ వ్యాపారం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ రాజకీయం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఆయనది, సాక్షి జీవితం అంటే నీ కుటుంబం ఆయనది, సాక్షి జీవితం అనంటే నువ్వు ఏ రంగములో, ప్రభుత్వ రంగమైనా, వ్యాపార రంగమైనా, ప్రైవేట్ రంగమైనా, మీడియా రంగమైనా, ఏ రంగంలో నువ్వు పనిచేసినా ఆయన నాకు ప్రభువు, ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడ ఉన్నాను, ఆయన కొరకు నేను సంఘ స్థాపన, ఆయన కొరకు నేను రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాను అన్నటువంటి దృక్పథము కలిగి ఉండటం. అందుకనే ఆయన అంటాడు, జనములను ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. జనములను అన్న చోట దేశములను, సంస్కృతులను, జన సమూహాలను అని కూడా తర్జుమా చేయొచ్చు. గ్రీకులో వాడినటువంటి పదము ఎత్నే అన్నటువంటి పదం, ఆ పదాన్ని అలా కూడా తర్జుమా చేయొచ్చు. మన పిలుపు ఒక దానియేలు పిలుపు, మన పిలుపు ఒక నెహెమ్యా పిలుపు, మన పిలుపు ఒక దావీదు పిలుపు, మన పిలుపు ఒక ఎస్తేరుకి ఇవ్వబడినటువంటి పిలుపు. మన పిలుపు కేవలము చెక్కభజన చేసే పిలుపు కాదు, మన పిలుపు కేవలం మతంలో ఉండటం కాదు, మన పిలుపు వాడి చేతి పని యందు నిపుణత గలవాడిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడును అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ పిలుపులో మనం ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యము మొదటి అధ్యాయం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు ఏం చెప్పాడు? మీరు ఒక మతం కట్టండి, మీరు వెళ్ళి చెక్క భజన చేయండి, మీతో పాటు నేను కూడా భజన చేస్తాను అన్నాడా? అది మన ఆత్మీయ జీవితంలో భాగం, కానీ అది మాత్రమే ఆత్మీయ జీవితం కాదు. ఆయన ఏమన్నాడు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు. రాజ్యములో రాజు ఉంటాడు, రాజ్యములో సైన్యం ఉంటుంది, రాజ్యములో రాజుకు ప్రతినిధులు ఉంటారు, రాజ్యములో వనరుల వితరణ ఉంటుంది, రాజ్యములో వనరుల కేంద్రీకరణ ఉంటుంది, రాజ్యములో ఎకనామిక్స్ ఉంటాయి, రాజ్యములో సోషల్ సైన్సెస్ ఉంటాయి. ఏ విధంగా సామాజికంగా మనం ప్రజలను అట్టడుగునున్న వారిని బయటికి తీసుకొని రావాలి అన్న ఆలోచనలు ఉంటాయి. రాజ్యములో విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు ఉంటాయి, రాజ్యములో మీడియా ఉంటుంది. ప్రతి ఒక్క విషయము, ఒక జన సమూహానికి చెందిన ప్రతి ఒక్క విషయము రాజ్యములను గురించినటువంటి, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు వారికి ప్రభువు చెప్పాడు. ఆ తరువాత ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్మునితో మాత్రమే జరుగుతుంది. ఈ రాజ్య స్థాపన పరిశుద్ధాత్ముని గ్రహించి, పరిశుద్ధాత్ముని పొందుకొని, పరిశుద్ధాత్ముని యొక్క శక్తిలో జీవిస్తేనే జరుగుతుంది. మన సొంత శక్తికి చేత కాదు, మన సొంత ఆలోచనలకు చేత కాదు, మన సొంత జ్ఞానముతో నిర్మించలేం. పరిశుద్ధాత్ముడు దిగి రావాలి, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఇంకా మనోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? రాజ్యం అంటే మాకు ఇంకా ఇశ్రాయేల్ రాజ్యం అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా 4 గోడల మధ్య అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నారు. ప్రభు అంటాడు, ఎందుకయ్యా తొందరపడతారు? మీరు అనుకున్న రాజ్యం వేరు, నేను చెప్పే రాజ్యం వేరు. మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎవరు సాక్షులై ఉంటారు? ఎవరు దేవుని శిష్యులుగా ఉంటారు? ఎవరు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగా ఉంటారు? పరిశుద్ధాత్ముని పొందుకున్నవారు, పరిశుద్ధాత్ముని నీడలో నడవాలనుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క వరములను పొందినవారు, పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును జీర్ణించుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో నడవాలని కసిగా ఉన్నవారు. అలాంటి వారు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగాను శిష్యులుగాను ఉంటారు. భక్త కోటి భక్తులుగానే ఉండిపోతారు. మనము ఏ జాబితాలో ఉండాలో మనము నిర్ణయించుకోవచ్చు. సాక్షులై ఉంటారు.
ఎలా సాక్షులై ఉంటారు? 2వ అధ్యాయం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, 2వ వచనం, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి, పరిశుద్ధాత్ముని దిగి వచ్చినప్పుడు, ప్రజలు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలు చూసినప్పుడు, మన వాక్ శక్తిని చూసినప్పుడు, మన జీవితాల్లో కలిగినటువంటి పరిశుద్ధత పట్ల కసిని చూసినప్పుడు, మన జీవితాల్లో న్యాయం పట్ల మనకు వచ్చినటువంటి ఆ మక్కువను చూసినప్పుడు, కనికరాన్ని ప్రేమించాలి అన్నటువంటి విలువలు చూసినప్పుడు, అయ్యో అట్టడుగున ఉన్నాడే వీడు కుష్ఠరోగి, వీడిని కాల్చేద్దాం, లేకపోతే ఇసుక తెన్నుల్లో తీసుకెళ్లి పూడ్చేద్దాం, వీడిని తాకొద్దు, వీడి వల్ల కష్టం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ. ఒక విలియం కేరీ గారికి వాణ్ణి హత్తుకోమని చెప్పింది. ఒక గ్రాహం స్టెయిన్స్ గారికి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పింది. తీసుకుని వెళ్ళారు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుష్ఠరోగాన్ని సైతం జయించగలదు. కేవలము చేయి ఉంచి ప్రార్థించటమే కాదు, చేత్తో అన్నం పెట్టగలదు, వాడి పుండ్లను తుడవగలదు, వాడి కట్లు కట్టగలదు. ప్రజలు చూసి అనుకుంటారు వీడు తాగొచ్చాడు అనుకుంటారు, బుద్ధి లేదు వీడికి అనుకుంటాడు. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడుండాలి, ఎక్కడికి వచ్చాడు, వారికి అర్థం కాదు. లోకానికి ఈ విలువలు అర్థం కావు. లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అని అంటే, అన్నీ విడిచి సంపాదన మీద పడురా, లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే, నీ సంపదను విడిచి, నీ వనరులను వితరీకరించి, నీ వనరులను వికేంద్రీకరించి, నీ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు. హత్తుకోలేని వారిని హత్తుకోమంటాడు, చూడలేని వారిని చూడమంటాడు. అదే నీ పిలుపు అని అంటాడు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మొట్టమొదటి సువార్త ఏంటా సువార్త? మీకు పుల్లలు పుడతారు, మీకు కార్లు కొనిస్తాడు యేసు ప్రభు, ఇదా? కాదు. ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు, ప్రభువుగా దేవుడు ప్రకటించాడు, ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు. ఇది సువార్త. ఆ రోజు ఏం జరిగింది? అనేక మహత్కార్యములు, సూచక క్రియలు. 41వ అధ్యాయం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించు వారందరూ ఏకముగా కూడి సువార్త జరిగిన చోట దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది. ఆ దినమున 3000కు పైగా ఆ దినమున ప్రభువును పొందారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఒక్కసారిగా 3000 మంది బాప్తిసము పొంది దేవుని రాజ్య స్థాపనగా ఆనాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కారణంగా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత మాట్లాడిన మాటల కారణంగా 3000 మంది దేవుని రాజ్యములో భాగస్థులైపోయారు. వారి ఆధారం దేవుడయ్యాడు, వారి అధికారం దేవుడయ్యాడు, వారి యొక్క ఆరాధన యేసుక్రీస్తు అయ్యాడు. కనుకనే దేవుని రాజ్య స్థాపన జరిగింది. దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రేరణ ఏంటి? దేవుని రాజ్య స్థాపనలో మీ ఇల్లు కొల్లగొట్టింది మా ఇంట్లో పెట్టుకుంటాను, నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని 10,000 ఇవ్వండి, నా ప్రోగ్రాంకి 20,000 ఇవ్వండి, నీకు లైట్లు పెట్టుకొని అడుక్కుంటాను, మీ గొలుసులు వేయండి, మీ ఉంగరాలు వేయండి, ఇదా వాళ్ళు చేసింది? కాదు. చూడండి ఏం చేశారు. అపోస్తలుల ద్వారా జరిగింది. ఏం జరిగింది? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టి అనేటటువంటి వనరుల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి బల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి మానవ వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరములు. ఇది దేవుని రాజ్య కార్యము. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరుల చొప్పున పంచిపెట్టిరి. దేవుని రాజ్యములో ఉండేటువంటి విలువలు ఏంటంటే, మనవి అమ్మి పంచి పెడతాం.
అవతలి వాడికి అవసరతను బట్టి, అవతలి వాడి అక్కరను బట్టి నాకున్నంతలో అవతలి వాడికి ఇస్తాం. నాకు అని అడుక్కునే బతుకు కాదు దేవుని రాజ్య విస్తరణ అంటే. దేవుని రాజ్య విస్తరణ అంటే పోగేసుకోవటం కాదు, పోగేసిన దాన్ని పంచిపెట్టడం. దేవుని రాజ్య విస్తరణ అంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం. పరిశుద్ధాత్మని తాకిడి అనంటే ప్రజలను నీ తాకిడి చేత పరిశుద్ధాత్మకు పరిచయం చేయటం. ఆనందముతో నిష్కల్మషమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పరిశుద్ధాత్ముని పని ఏంటి అని అంటే అనుదినము ప్రజలు మనల్ని చూసినప్పుడు ఇదిగో దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. మతం కడితే దూరం పోతారు. దేవుని రాజ్యం కడితే ఇది దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. అప్పుడు విశ్వసించిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండటం మర్చిపోలేదు. దేవుని రాజ్యములో మంచి బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో యేసు ప్రభువును గురించిన బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషి ప్రేమించాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషికి అక్కర్లను తీర్చాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యంలో సాటి మనిషికి యేసు క్రీస్తు ప్రాణం ఎలా పెట్టాడు, నేను నీ కోసం ప్రాణం ఎలా పెట్టగలను అన్న బోధ ఉంటుంది. ఆ బోధ అనుసారమైనటువంటి సహవాసం ఉంటుంది. ఆ సహవాసానుసారమైనటువంటి రొట్టె విరవటం ఉంటుంది. అందరికీ భోజనం, అందరికీ సామ్యవాదం, అందరికీ బట్ట, అందరికీ ఇల్లు, అందరికీ సౌఖ్యం, అందరికీ ప్రభువు యొక్క పిలుపు. అందరూ మరి ఆయన సంఘములో ప్రభువు ఇచ్చినటువంటి వనరులను తీసుకొని సంతోషముగా ఆయన కొరకు జీవించాలన్నటువంటి ఆశ కలిగి ఉండే రాజ్యము దేవుని రాజ్యము. అందుకనే పరిశుద్ధాత్ముడు మనల్ని నానా విధములైనటువంటి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, నానా విధములైనటువంటి కార్యములను కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ నుండే విశ్వాసము, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఇదంతా మనం తీసుకొచ్చి ఏం చేశాం? మతంలో పెట్టేశాం. ఆ భాషలు మాట్లాడతాను నేను, కానీ ఎక్కడ? కేవలము సంఘములోనే. ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ భాషలు మాట్లాడవా? ఏ బుద్ధివాక్యము నీ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసే ఆ ఆఫీసులో చెప్పవా? ఒక ఆఫీసర్కు బుద్ధివాక్యం కావాలంటే నేను వచ్చి చెప్తానా, నువ్వు చెప్తావా? ఇలాగే 12వ అధ్యాయంలో చూడండి 28వ వచనము, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచువారుగాను, కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు. ప్రభుత్వములు చేయాలి, ఉపకారములు చేయాలి. ఇవన్నీ కేవలం ఎక్కడ చేయాలి? దేవుని యొక్క సంఘము అంటే 4 గోడలని మనం నిర్ణయించేశాం. దేవుని యొక్క సంఘం అంటే యేసు క్రీస్తు రాజ్యం. దేవుని సంఘం అంటే మనము 4 గోడల మధ్యకొచ్చి చేసేటటువంటి ప్రతి ఆదివారపు కూడిక మాత్రమే కాదు. దేవుని సంఘం అంటే యావత్ ప్రపంచములోనూ క్రైస్తవ సంఘం ఎక్కడెక్కడైతే యేసు క్రీస్తును, ఆయనకే అంకిత భావం, ఆయనే మా ఆధారం, ఆయనే మా ఆరాధన అని ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ సమిష్టిగా రాగలగటం, వారందరూ సమిష్టి వనరులను జతపరచగలగటం, వారందరూ సమిష్టిగా ఎక్కడెక్కడైతే ఆయన రాజ్య విస్తరణ జరగలేదో అక్కడక్కడ కొందరు కాపరులుగాను, అక్కడక్కడ కొందరు అపోస్తలులుగాను, అక్కడక్కడ కొందరు భాషలు మాట్లాడేవారు గాను, అక్కడక్కడ కొందరు ప్రవచనములు చెప్పేవారు గాను, అక్కడక్కడ కొందరు అద్భుత కార్యములు చేసేవారు గాను, అక్కడక్కడ కొందరు మరి ప్రభుత్వములు చేసేవారు గాను, అలాగే మంచి కార్యములు ఉపకారములు చేసేవారు గాను ప్రభువు పంపించాడు. అలా కాదా మన దేశంలోనికి పరిశుద్ధాత్మని యొక్క
వరము తీసుకుని రాబడింది? అలా కాదా మన దేశంలోనికి వేరే దేశాలలో పరిశుద్ధాత్మను అనుభవిస్తున్న, పరిశుద్ధాత్మని యొక్క తాకిడిని అనుభవిస్తున్న వారు ఇంట్లోనే కూర్చుని ఇది చాలే 4 గోడల మధ్య మతం కడదాం అని అనుకుంటే సరిపోయేదా? మన దేశానికి వచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి తోమా గారు మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది వారి ప్రాణాలను ప్రాణార్పణాలుగా పోశారు. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు ఛాలెంజెస్ తీసుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు కేవలము మన టాలెంట్స్ 4 గోడల మధ్య కాదు, సంత వీధులలో చాటుతాం, రాజుల ఎదుట చాటుతాం. దానియేలు నీకంటే నాకంటే దుర్భరమైన పరిస్థితి, ఒక దాసుని లాంటి పరిస్థితి. దానియేలు దాసుడిగా వెళ్ళాడు. తినటానికి లేదు, ఉండటానికి లేదు. దిగంబరులుగా దాసులకు ఎలా పెడతారో తెలుసా? పుట్టగోసిలాగా కేవలం ఇది మాత్రమే కప్పుతారు, మిగిలింది అల్లా వాళ్ళు ఖాళీగానే ఉండాలి. అలాంటి దాసత్వంలోనికి వెళ్ళిన దానియేలును ఎక్కడ తీసుకుని వెళ్ళాడు ప్రభు? 4 గోడల మధ్య మతం కట్టడానికి తీసుకెళ్ళాడా? దాసత్వములో దాసునికి ఏ హక్కు లేని దేశములో రాజుకు బుద్ధి చెప్పటానికి తీసుకెళ్ళాడు. మేనే మేనే టెకేలు ఫార్సిన్ అని చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి ధైర్యం. కేవలము 4 గోడల మధ్య మాట్లాడుకోవటం కాదు, ప్రపంచములో రాజుల ఎదుట మాట్లాడగలగటం, ప్రపంచములో లోక నాయకుల ఎదుట మాట్లాడగలగటం. నా ప్రజలు వారిని చంపటానికి వేసినటువంటి ఈ స్కీమ్ ఇది, వాళ్ళని చంపటానికి వీలు లేదు, వారి కోసం ఇదిగో ఈ ఫలానా వాడు వారికి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు అని చెప్పటానికి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తి రాజు ఎదుట నిలబడింది, ధైర్యంగా మాట్లాడింది, వ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. లేదండి 4 గోడలు కట్టుకొని లోపలే ఉంటామండి, అక్కడే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఎలా వస్తాడండి? వ్యాపారంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని డబ్బాలో పెట్టడానికి నువ్వెవడు, నేనెవడు? ఆయన నాకు రైల్లో మాట్లాడాడు, ఆయన టెంపో ఎక్కుతూ ఉంటే మాట్లాడాడు, ఆయన సంచేసుకుని ఆకలి అవుతుంది ప్రభు అంటే ఫలానా చోటుకెళ్ళి తినరా అన్నాడు. పడుకోవటానికి ప్లేస్ లేదు ప్రభు అంటే రాత్రి ఒక కళ చూపించి నాకు ఫలానా చోటుకి వెళ్ళన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి డబ్బాలో పెట్టి నీ కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన తాకుతాడు, కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన మాట్లాడతాడు. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన తాకిడి బలంగా ఉంటుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక కసి, ఒకే ఒక లోపల నుంచి రగిలే అగ్ని ఏమిటి అని అంటే యేసు క్రీస్తు రాజ్యం. యేసు క్రీస్తు రాజ్యం ప్రకటింపబడాలి. యేసు క్రీస్తు రాజ్యం నా వ్యాపారంలో ప్రకటింపబడాలి, నా గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రకటింపబడాలి, నా రాష్ట్రపతి దగ్గర ప్రకటింపబడాలి, నా రాజ్యంలో ఈ దేశంలో ఉన్న ప్రతి అధికారి దగ్గర ప్రకటింపబడాలి, ప్రతి కుటుంబంలో ప్రకటింపబడాలి, ప్రతి మీడియా ఛానల్లో ప్రకటింపబడాలి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి రంగములోనూ యేసు రాజ్యము రావాలి. కేవలము మతంలోనే కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మనల్ని అద్భుతములు చేసేవారిగా పిలిచాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవారిగా పిలిచాడు, ఆయన మనల్ని కృపావరముల చేత నింపి పిలవగలడు, ఆయన మనల్ని ఉపకారములు చేసేవారిగా పిలుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రభుత్వములు చేసేవారిగా పిలుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రవక్తలుగా పిలుస్తున్నాడు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నాకు, నా కంపెనీలో ఒక 30 మంది పనిచేస్తారు. ఈరోజు నేను 2 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకుని వెళ్ళానని చెప్పాను. నేను 100% నా సాఫ్ట్వేర్ కంపెనీకి ఉదయాన్నే నేను బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉంటే నా భార్య అంటుంది, చర్చికి వెళ్తున్నావా, వెళ్ళరా అంటది. ఆరాధనకి వెళ్తున్నావా, మంచిగా వెళ్ళరా, మంచిగా ఆరాధన చెయ్యి అని చెప్తుంది. నేను వెళ్ళి పని చేసే నా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా దేవుని రాజ్యములో ఉపయోగపడాలి. దేవుని రాజ్యము అది, దానికి ప్రభువు దేవుడై ఉండాలి, దానికి ప్రభువు క్రీస్తై ఉండాలి. మేము నడిపించే సాఫ్ట్వేర్ కంపెనీలో దేవుని రాజ్య విలువలు కనిపించాలి.
మాకందరికీ యేసు ప్రభువే బాస్ అయి ఉండాలి. నా క్యాబిన్లో ఒక పెద్దది రాసి పెట్టాను, మా అధికారి ఒక యూదుడైనటువంటి కార్పెంటరు అని. ఒక ఇంగ్లీష్లో ఉంటుంది, మై బాస్ ఈజ్ ఎ జూయిష్ కార్పెంటర్ అని. అది పెట్టాము అక్కడ. ఎందుకు అనంటే, నేను అధికారి కాదు, దేవుడు అధికారి. నా ఉద్యోగం, నా సంపాదన, దాంట్లో 10 రూపాయలు ఇచ్చేస్తాను, 100 రూపాయలు సంపాదించి నా పని అయిపోయింది అని చేతులు దులుపుకొని వెళితే భక్తుడు అంటారు. 100 రూపాయలు ఇదిగో ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు. పరిశుద్ధాత్ముని పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని రాజ్యం కోసం ప్రతి పైసా ఖర్చు పెడతాడు. తన కుటుంబముతో సహా ప్రతి చోట దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతాను. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్, చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో, నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెనును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. కనుక సంఘ స్థాపన, అడ్మినిస్ట్రేషన్, నెహెమ్యా దేవుని రాజ్య నిర్మాణంలో ఎవరితో మాట్లాడాడు? కేవలము సినగోగుల్లోకి వెళ్ళి కూర్చుని పరిశుద్ధాత్మని అభిషేకం వచ్చేసిందని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాడా? నో. పరిశుద్ధాత్మని తాకిడి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి, పరిశుద్ధాత్మని ఆయన పొందిన తరువాత, పరిశుద్ధాత్ముడు ఆయనలో పనిచేసిన తర్వాత ఆత్మవశుడై రాజుతో మాట్లాడాడు. తాకీదులు తీసుకుని బయలుదేరాడు. అరబ్బులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సన్బల్లుటు ఆయనను చూసి అరబ్బులతో కూడి సన్బల్లుటుతో సహా ఆయనను మాక్ చేసినప్పుడు, ఆయనను నిందించినప్పుడు ఒక చేత ఖడ్గం పట్టాడు, ఇంకొక చేత తాపి పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే పని దేవుని రాజ్యము నిర్మించాలి. నీ ఆలోచన దేవుని రాజ్యాన్ని నిర్మించాలి. నీ దృక్పథాలు దేవుని రాజ్య నిర్మాణం చేయాలి. ఒక నెహెమ్యా మనకు కావాలి, ఒక దానియేలు మనకు కావాలి, ఒక ఎస్తేరు మనకు కావాలి, ఒక స్టెఫెను మనకు కావాలి, మనకు ఒక ఎజ్రా కూడా కావాలి. ఎజ్రా కేవలము వాక్య పరిచర్య చేశాడు, పనిగా చేశాడు, పరిచర్యగా చేశాడు, కసితో చేశాడు. అలాంటి వారు మనకు కావాలి. ఆ దైవజనులు మనల్ని ఆశీర్వదించాలి, ఆ దైవజనులు మనకు ముందు నడిపించాలి. కానీ అంత మాత్రం సరిపోతుందా? వారు కావాలి, దానియేళ్ళు కావాలి, నెహెమ్యాలు కావాలి, రాజరికము చేసేటటువంటి దావీదులు కావాలి, రాజులకు కైసరు ఎదుట నేను మాట్లాడాలి, ఇదే నా జీవిత లక్ష్యం అని చెప్పుకున్నటువంటి పౌలు కావాలి, స్టెఫెనులు కావాలి. దేవుని రాజ్య విస్తరణ ప్రతి రంగంలో జరగాలి. అది పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి, పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావముతో మాత్రమే మనం చేయగలుగుతాం. దయచేసి తలలు ఉంచండి, దేవుని వైపుకు చూద్దాం.